నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకుల మోత, భారీ ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి. వైఎస్ఆర్సీపీపై స్పీకర్ ఫైర్, ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి, సభ్యులపై స్పీకర్ అసహనం. జనాభా లెక్కలు పూర్తయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుమలకు చంద్రబాబు నాయుడు, భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్న సీఎం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్కు జాయింట్ టీం బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 18 మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజాపూర్ డీఆర్జీకి చెందిన ఒక సైనికుడు ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఎన్కౌంటర్ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ దూకుడుగా కొనసాగుతోంది. నక్సల్ ఏడీజీ వివేకానంద్ సిన్హా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎన్కౌంటర్పై అమిత్ షా ట్వీట్ చేశారు. బీజాపూర్లోని పోలీస్ సిబ్బందికి గంగాలూరు ప్రాంతంలోని ఆండ్రి అడవుల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం తర్వాత పోలీసులు మరియు భద్రతా దళాల సంయుక్త బృందాన్ని ఆ ప్రాంతానికి పంపారు. అప్పటికే అక్కడ ఉన్న నక్సలైట్లు భద్రతా దళాలను చూసిన వెంటనే కాల్పులు ప్రారంభించారు. సైనికుల బృందం కూడా నక్సలైట్లకు తగిన సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. ఈ ఎన్కౌంటర్లో సైనికులు 22 మంది నక్సలైట్లను హతమార్చారు. నక్సల్స్తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక సైనికుడు మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం అమరవీరుల కుటుంబానికి అండగా నిలుస్తుందని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు రెడీగా ఉన్నాం. ఏబిసిడి కేటగిరీ విభజన కోసం 1996లోనే కమిటీని ఏర్పాటు చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషనలైజేషన్ కేటగిరీలపై 2007లో చట్టం చేశామని ఆయన గుర్తు చేశారు. కానీ ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ రీసెర్చ్ చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా కొనసాగిందన్నారు. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ స్వాతంత్రం వచ్చింది. 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నేను మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు కూడా చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1
తీర్పిచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. దానిపైన వన్ మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల నిర్వహణలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగిన వారు సభకు రాకపోవడం వలన మరో ఇద్దరు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు ఉంటున్నాయి కానీ సభలో సదరు సభ్యులు కనిపించడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగల రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వేరు వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. 18/3/2025 ఒకరు వచ్చారు, 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు దిశ. మీరు రాలేదా? మీరు మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే అంటే తెలియని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? 2 రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు రేపు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాంశుతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాంశు పుట్టినరోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి 8:30 సీఎం చంద్రబాబు తిరుమల చేరుకోనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దగ్గరుండి చూసుకుంటారు. దర్శనాంతరం కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకు చేరుకుంటారు. అక్కడ భక్తులకు అన్నప్రసాదాన్ని సీఎం స్వయంగా వడ్డించనున్నారు. నారా దేవాంశు పుట్టినరోజు నాడు అన్నప్రసాద కేంద్రంలో అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను సీఎం భరించనున్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇక బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వామిని దర్శించుకోగా 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 3.97 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ పూర్వ జేఈఓ గౌతమిని ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ విచారణ సాగింది. వైకుంఠ ఏకాదశికి తిరుమలకు లక్షల్లో భక్తులు వస్తారు. టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు కదా. మీరు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంటి? టికెట్ల కేటాయింపునకు ప్రభుత్వ హైస్కూల్ కేటాయిస్తే భక్తులను పద్మావతి పార్కులోకి ఎందుకు పంపించారు? తొక్కిసలాట సమయంలో మీరెక్కడున్నారు? ఘటనా స్థలానికి ఎందుకు రాలేదు? పార్కు తాళాలు ఎవరు వేశారు? ఇలా వివిధ అంశాలపై జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తిరుమల తిరుపతిలోని పరిపాలనా భవనంలో భక్తులకు టోకెన్ల కేటాయింపు విషయంపై పలుమార్లు సమీక్ష నిర్వహించాం. యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశాం. బైరాగి పట్టణ పార్కు నా పరిధిలోకి రాదు. సంఘటన జరిగినప్పుడు నేను జీవకోణలోని టోకెన్ల కేంద్రంలో ఉన్నాను. ఘటన జరిగిన వెంటనే స్విమ్స్కు వెళ్లాను అని గౌతమి చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు సుమారు 5 పేజీల వరకు ఆమె కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన డీఎస్పీ రమణ కుమార్ తరఫున న్యాయవాదులు కమిషన్ ఎదుట గౌతమిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో కీలకంగా మారిన 16 మంది బాధితులను రెండోసారి విచారణకు పిలిచారు. ఓజులకు చెందిన కృష్ణమ్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందిన మరో 2 విచారించారు. పోలీసులు టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తాము తీవ్రంగా గాయపడ్డామని వారు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక మధ్యాహ్నం తర్వాత 4 మాత్రమే విచారించారు. కాగా తొక్కిసలాట సమయంలో విధుల్లో ఉన్న అప్పటి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, సస్పెండ్ అయిన డీఎస్పీ రమణ కుమార్, ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు జనవరి 8న పద్మావతి పార్క్ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ ఉద్యోగులు సుమారు 90 మందిని కూడా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విచారణకు పిలిపించారు. సమయం లేకపోవడంతో గురువారం వీరంతా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాగా విచారణ నేపథ్యంలో నాడు విధుల్లో ఉన్న టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, పలువురు డీఎస్పీలు, సిఐలు తమ వెంట లాయర్లను తెచ్చుకున్నారు. కమిషన్ ఎదుట ఎలా వాంగ్మూలం ఇవ్వాలనే దానిపై వారితో చర్చిస్తూ కనిపించారు. తొక్కిసలాట ఘటనపై తిరుపతి కలెక్టరేట్ వేదికగా మరో 3 రోజుల పాటు విచారణ సాగనుంది. తిరుచానూరు హైవేపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పంచనామా నిర్వహించిన అనంతరం దర్యాప్తు చేపట్టారు. 19:20 రాత్రి ఇంటర్వెనింగ్ నైట్లో రేణిగుంట నుంచి చిత్తూరు వెళ్ళే హైవే పక్కమ్మటి మన భీమవరం భోజనాలు అనే రోడ్డు పక్కన ఉన్న డాబా పక్కన దానికి దగ్గరలో ఒక 200 మీటర్ల తూర్పుగా రోడ్డుకి దరిదాపు ఒక 50 మీటర్స్ దగ్గరలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ తెల్లవారుజామున గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీ ఆనవాలు పూర్తిగా స్క్రీన్ చేసేదానికోసం గుర్తుపట్టకుండా పెట్రోల్ ఇది ఏదైనా కానీ యాసిడ్ కానీ అలాంటి ఐటమ్స్తో కొరేజివ్ ఐటమ్స్తో పోసి ఆనవాళ్ళు లేకుండా తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. అతను దాదాపు 35 సంవత్సరాలు అరౌండ్ వయసు ఉంటుంది. బాడీ కొంచెం ప్యూరిఫైన అయినట్టు కనిపిస్తుంది. ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జేబులో ఆనవాళ్ళ కోసం తిరుపతి అని జస్ట్ లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో రాసి జేబులో పెట్టి గుర్తింపు కార్డు చిన్నది ఒక అట్ట మీద రాసి కనపడతా ఉంది. ఈ డెడ్ బాడీ ప్రాథమికంగా కనబడుతున్నది ఇప్పుడున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏదన్నా ఉంటే బాగా డెడ్లీ వెపన్స్తో దాడి చేసి ఆ స్కల్ మీదను కాళ్ళు కూడా నరికినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆధారాలను బట్టి బాడీని ముందు ఐడెంటిఫై చేయడం కోసం గత వారంగా రిపోర్ట్ అయిన మిస్సింగ్ కేసులను వివరాలు తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 ద్వారా నాటుసారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలను సిద్ధం చేసిందని, ప్రభుత్వ సంకల్పం నెరవేర్చడంలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో నాటుసారా రహిత సమాజం దిశగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి ఎక్సైజ్, పోలీస్, ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహసీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమని, పీడీ కింద శిక్షకు గురి కావడం జరుగుతుందని హెచ్చరించారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి తయారీదారులు, వినియోగదారులలో మార్పు తీసుకురావాలన్నారు. జిల్లాలో చిత్తూరు అర్బన్, రూరల్, కార్వేటి నగరం, నగరి, పుంగనూరు, కుప్పం, పులిచెర్ల మండలాలలో 52 గ్రామాలలో నాటుసారా తయారీ, వినియోగం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా ఏ కేటగిరీ కింద నాటుసారా తయారు చేసి ఇతర ప్రాంతాలలో అమ్మే 8 గ్రామాలను, బి కేటగిరీ కింద సారా తయారు చేసి అదే ప్రదేశాలలో వినియోగించే 17 గ్రామాలను, సి కేటగిరీ కింద ఇతర గ్రామాల నుండి అక్రమ రవాణా చేసి అమ్మకం జరిపే 27 గ్రామాలుగా విభజించడం జరిగిందన్నారు. కేటగిరీ వారీగా ఉన్న గ్రామాలకు ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారులను నియమించి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమ ముఖ్య ఉద్దేశం దశల వారీగా నాటుసారా తయారీ, అమ్మకం, వినియోగంను పూర్తిగా నిర్మూలించడమే అని, ఇందులో భాగంగా నాటుసారా తయారీకి ప్రధాన ముడిసరుకుగా వాడే నల్లబెల్లం అమ్మకాలను నియంత్రించాలన్నారు. నాటుసారా తయారీదారులను గుర్తించి కళాజాతలు, గ్రామ సభలు, గోడ పత్రికలు, కరపత్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయారీ, అమ్మకాలు జరిగే ప్రదేశాలలో సంబంధిత శాఖలు తనిఖీలు చేసి అవసరమైతే చట్టరీత్యా క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను ప్రారంభించారు కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి. ఏపీ జేఏసీ అమరావతి చిత్తూరు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయగా గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ఏపీ జేఏసీ చిత్తూరు జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ జయంతి, జనరల్ సెక్రటరీ లత, కో చైర్మన్ శోభ, మెంబర్ సెక్రటరీలు సరిత, పుష్పలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుని వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వైకాపాకు సంబంధించిన నాయకులు తిరుపతిలో ఉచిత బస్సు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి 48వ డివిజన్ కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ మండిపడ్డారు. నిన్న ఏదైతే తిరుపతిలో చేశారో ఈ బస్సులో ఏ రోజు బయట రాలేదు, ప్రజల సమస్య మీద బయట రాలేదు. ప్రభుత్వాన్ని ఫైనాన్షియల్గా అన్ని రకాల తుంగలో దొక్కారు గత ప్రభుత్వం. దాని గురించి మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ చక్కదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు లేడీస్కి ఏదైతే ఉచిత బస్సు ప్రకటించారో అది దశల వారీగా చేస్తారు. ఇదా మీరు ధర్నా చేసేది? ఇదా మీరు బస్సుల్లో ఎక్కి గగ్గోలు చేసి గందరగోళం చేసేది? ఎంత చీప్ ట్రిక్స్ ఇవి! ఏ రోజు మీరు మీ బర్త్డే వచ్చింది, అభినయ్ రెడ్డి గారి బర్త్డేకంతా డిప్యూటీ మేయర్ అవ్వాలి, ఈసారి నా బర్త్డే వచ్చేసరికల్లా తిరుపతి ఎమ్మెల్యే అవ్వాలి నేను అన్న ఒక మెంటాలిటీతో మీరు పనిచేశారు కాబట్టే మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. తిరుపతిలో చూసినట్టయితే 63,000 పైచిలుకు మెజారిటీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఎందుకు ఇచ్చారు? చిత్తూరు నుంచి ఆయన వచ్చినా ఇక్కడ ఎందుకు స్థానికులుగా ఆయన అంత గెలిపించారు? మీలో మైనస్. మీరు చేసిన పనులు లాస్ట్ టైం ఏదైతే చేశారో గత 5 ఏళ్లలో ఒక్క పని సరిగ్గా లేదు కాబట్టే మిమ్మల్ని అంత మైనస్ చేశారు. స్థానికులుగా ఉండి కూడా మీరు ఎందుకు ఓడిపోయారు? ఇవాళ బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒకటి ఫేస్ మీద పెట్టుకొని గట్టిగా అరుపులు, వికృత చేష్టలు. ఒక్కసారన్నా మీరు ఈ కూటమి ప్రభుత్వంలో బూతులు విన్నారా? ఒక్కరన్నా మహిళలను విమర్శించారా? బూతు మాటలు మాట్లాడారా? ఆడవాళ్ళకి ఎంత గౌరవమైన స్థానం ఇస్తారు? మీతో కలిసిన ఆడవాళ్ళకు కూడా
మీరు చెప్పించే స్క్రిప్ట్ వల్ల వాళ్ళకున్న వ్యక్తిత్వం కూడా మీతో కలవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వం కోల్పోతున్నారు. వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ నేత సాయి లక్ష్మి మండిపడ్డారు. ఉగాదిలోపు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాకపోతే వైసీపీ నుండి వెళ్లిన కార్పొరేటర్లు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మీరు స్థాయిని తగ్గించి మాట్లాడి మా నాయకుడిని విమర్శించి అలాగే ప్రజలకి ఏమి ఇవ్వాలా అన్నది మీరే నిర్ణయిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. మీ స్థాయికి మేము దిగజారలేము, మా నాయకుడు మాకది నేర్పించలేదు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చండి అని మేము నిన్న ఆ బస్సులో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సమాధానం చెప్పండి. మీ చుట్టూ ఉన్న కార్పొరేటర్లు అలాగే మీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వాళ్ళ కొడుకు కానివ్వండి, వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం ఏదో తప్పులు చేశారంటున్నారు కదా. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు వీడియో ప్రసంగించినప్పుడు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఒక భాగం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు నిర్వహించడం కాదు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీ అవార్డులు ప్రదానం చేశారు. గురువారం టీటీడీ మహతి కళాక్షేత్రంలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ కాన్వకేషన్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్కృత భాషా ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు. Only the number of people who pass out, but the quality of people who pass out. So that way our university is very fortunate that our quality is so very good. It's very good. Right? It can improve, of course. People from all over India come and join this university. That is a तो इसलिए क्वालिटी इतनी अच्छी है कि न केवल इधर के लोग जो हैं यानी कि ఇక ఈ సంవత్సరం 75 మంది పిహెచ్డీలు వచ్చాం. అందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ప్లేస్మెంట్ కూడా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరంలో. అలాగే గోల్డ్ మెడల్స్ కూడా మంచి పెద్ద వాళ్ళకి మేము ఇచ్చాం. చాలా గొప్పగా ఇచ్చిన వారికి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మీ సహాయ సహకారాలు కూడా చాలా బాగా అందాయి. అందుచేత ఇదే అనువర్తిస్తూ మా పాఠ్యాంశాలను కూడా ప్రచారం చేస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. దామినేడు ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ, తనపల్లి రూరల్ ప్రాంతాలలో రేషన్ షాపులను, అంగన్వాడీ స్కూళ్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాలు కల్పించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో తమ సమస్యలను తీర్చాలంటూ నినాదాలు చేశారు. తిరుపతి రూరల్ పరిధిలో ఉండే తనపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటిది. తనపల్లిలో ఉండేటువంటి ఇళ్లల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటివి అక్కడ అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పనని ఈరోజు తిరుపతి రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు అక్కడ దాదాపు 1800 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1800 కుటుంబాలలో ఎక్కువ మంది బాడిగినల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి సమస్యలతో పాటు రేషన్ సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉంది. అక్కడ అది ఒక ఏమన్నా పాకిస్తానా లేకపోతే ఒక ఇండియా లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే తనపల్లికి వెళ్ళినా అక్కడ బియ్యం వేస్తున్నటువంటి పరిస్థితి లేదు, అదేవిధంగా అగ్రహారంకి వెళ్ళినా అక్కడ బియ్యం వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే ఏ పరిసరాల ప్రాంతాల్లో బియ్యం కార్డులు ఉన్నాయో ఆ పరిసరాల ప్రాంతాల్లో మాత్రమే వేస్తూ ఉన్నారు. కానీ చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. అక్కడి నుంచి తిరుచానూరుకు పోవాలనుకుంటే 2 కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. అదేవిధంగా తనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరికి వెళ్ళాలనుకుంటే కనీసం 1.5 కిలోమీటర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మాకు 10 సంవత్సరాలు అయింది. ఆడ తనపల్లి ఇందిరమ్మ హౌసెస్ ఇచ్చినారు. 40,000 రూపాయలు కట్టించుకున్నారు. కానీ మాకు అక్కడ వసతులు ఏమీ లేవు. చంటి పిల్లలు తిరగాలన్నా చెయ్యాలన్నా పాములు అవన్నీ దండిగా ఉన్నాయి. చెత్త క్లీనింగ్ లేదు, ఒక లైట్ కానీ లేదు. మాకు ఆ ఫెసిలిటీస్ కల్పించాలనేసి మేము కోరుకుంటున్నాము. వాటర్ తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది. మళ్ళా మాకు ఇక్కడ రేషన్ కూడా వేయట్లేదు సరిగ్గాని. మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకునేదే లేదు.
మాకు అసలే రేషన్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఇబ్బంది, నీళ్ళు ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. కనీసం మేము బాడిగిండల్లో ఉండి కూడా మాకు నీళ్ళు లేకపోతే మేము ఎక్కడ ఇదనాలి. మాకు రేషన్ మాకు దయచేసి రేషన్ వచ్చేట్టుగా మీరు కలిగిస్తే మాకు అదే సంతోషం. శరీరంలో అత్యంత దృఢమైన పళ్లను శుభ్రంగా ఉంచుకుంటే అనేక అనారోగ్యాల బారి నుండి జీవితకాలం విముక్తి పొందవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. తిరుపతి సరోజినీదేవి రోడ్డులోని నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఓరల్ హెల్త్ డేను పురస్కరించుకొని పిల్లలకు టూత్ పేస్ట్, బ్రష్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా జీవితాంతం ఉండవచ్చని అన్నారు. ముఖ్యంగా పిల్లలు కూల్ డ్రింక్, చాక్లెట్ వంటివి తినడం ద్వారా దంతాల నుండి దుర్వాసన, పళ్ళు పుచ్చిపోవడం వంటివి జరుగుతాయని, తల్లిదండ్రులు వీటిని గ్రహించి పిల్లలకు శీతల పానీయాలు, స్వీట్లు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. తర్వాత పొగాకు, సిగరెట్స్, బీడీలు అవన్నీ పొగాకు తర్వాత ఇప్పుడు అవన్నీ వేస్తున్నారు, అవన్నీ మానేయాలి. తర్వాత ఆల్కహాలిక్ మందులు కూడా తాగకూడదు. అవి తాగకుండా ఉండడం వల్ల, అవి తీసుకోవడం వల్ల ఏమవుతాయంటే దంతాలన్నీ క్షీణించిపోయి తర్వాత క్యావిటీస్ పిల్లవాళ్ళలో మనం చాలామంది చూసామంటే కేరీస్ టీత్ అని వస్తూ ఉంటాయి. ఆ దంతాల పళ్ళు ఆ కేరీస్ టూత్ రావడం, కుళ్ళిపోవడము, పుచ్చిపోవడము అవన్నీ జరుగుతాయి. సో దానివల్ల పళ్ళు లాస్ అవ్వడము, మనం తినే ఆహారము సరిగా తీసుకోకపోవడం వల్ల అజీర్ణం అవ్వడము, వేరే వ్యాధులు వచ్చేదానికి కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్ళకి సంబంధించి మనం పళ్ళకి రోజుకు 2 సార్లు ఫ్లోరైడ్ ఉండే పేస్ట్తో 2 సార్లు రోజుకి బ్రష్ చేసుకోవాలి. అన్నం తిన్న తర్వాత, ఏదైనా మన పదార్థాలు తిన్న తర్వాత మార్నింగు, నైటు పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి 2-వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత మెడికల్ మెగా క్యాంపు నిర్వహించి అవసరమైన మందులను, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, డయాబెటిక్కు సంబంధించిన టెస్టులను చేశారు. నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యం తిరుపతి ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మా తిరుపతి 2-వీలర్ మెకానిక్ అందరూ కూడా ఆరోగ్యాలు కొద్దిగా మెకానిక్ పని చేసుకున్న చేతులు, ఒళ్ళు బాగాలేకుండా ఉండడం, చూపు తగ్గడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి నారాయణ హాస్పిటల్ వాళ్ళని మేము అడిగినాము. వాళ్ళు నారాయణ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడే మా 20వ తేదీ మేము మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ గాంధీ భవన్లో. ఇక్కడికే వచ్చి క్యాంప్ పెట్టారు వాళ్ళు. షుగర్ టెస్టు, మళ్ళీ బ్లడ్ టెస్టు, హార్ట్ టెస్టు, థైరాయిడ్ అన్నీ మొత్తం చెకప్ చేసి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడే ట్యాబ్లెట్లు కూడా ఉచితంగా మాకు అందరికీ అందజేసినారు. తిరుపతి శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన సమర్పణ, క్రోధినామ సంవత్సర అన్నమాచార్య ఉత్సవాలలో భాగంగా గురువారం కార్యక్రమాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. మహానగరాలలో ఈ కల్చరల్ కార్యక్రమాలను తిలకించాలంటే వ్యయ ప్రయాసాలతో కూడిన పని. నగర ప్రజలు ఉచితంగా నిర్వహిస్తున్న ఈ సంగీత నృత్య ప్రదర్శనను తిలకించి ఆస్వాదించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. శ్రీ అన్నమాచార్య గారికి చాలా విశేషమైన సంవత్సరం ఇది. ఆయన బతుకున్న కాలంలో ఈ క్రోధినామ సంవత్సరంలోనే వెంకటేశ్వర స్వామి ఆయన సంకీర్తనలన్నీ విని ఆయనకి సాక్షాత్కారం ఇచ్చిన సంవత్సరం ఇది. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ ప్రోగ్రాం ఈ ఒక 5 రోజుల పాటు ఉత్సవం చేయాలని మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించాము. ఇదే క్రోధినామ సంవత్సరం మళ్ళీ ఇంకొక 60 ఏళ్ల తర్వాత వస్తుంది. వన్స్ ఇన్ 60 years వస్తుంది, అది రిపీట్ అవుతుంది. మీరు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ వెళ్ళాలంటే కొన్ని 100,000 ఖర్చులు పెట్టుకొని మనం పోయి అక్కడ ఉండి టికెట్లు కొని పోను రాను బస్ ఫేరో, ట్రైన్ ఫేరో, అక్కడ హోటల్ వసతి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఉచితంగా చేస్తున్నాం. జనాలు బయట రావాలి, ఇండ్లు వదిలి కనీసం ఇట్లాంటి రోజులన్నా ఆ టీవీని ఎంత మూట కట్టేసి ఇటు వస్తే ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,620 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,296 రూపాయలు.
1 కేజీ వెండి ధర 1,02,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 105 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్లో మళ్లీ తుపాకుల మోత. భారీ ఎన్కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి. వైఎస్ఆర్సీపీపై స్పీకర్ ఫైర్. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి? సభ్యులపై స్పీకర్ అసహనం. జనాభా లెక్కలు పూర్తయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుమలకు చంద్రబాబు నాయుడు, భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్న సీఎం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.